హాయ్ అందరికీ నమస్కారం. మా ఇంట్లో ఈరోజు టోఫు టమాటో కర్రీ. చాలా సంవత్సరాలుగా మేము ఆల్టర్నేట్గా ఓసారి పన్నీర్ ఓసారి సోయా పన్నీర్ అలా వాడుతూ ఉంటాము. చాలామంది చెప్తున్నారు కదా, పాలతో చేసిన పన్నీర్ కంటే సోయా పన్నీర్ బెటర్ చాయిస్ అని. ఐఎమ్ నాట్ షూర్ విచ్ ఈస్ బెటర్ విచ్ ఈస్ నాట్ అని, కానీ మేము రెండు వాడిస్తున్నాం, రెండు బెనిఫిట్స్ వస్తాయి కదా. చూడండి చందు ఎలాంటి చాపర్ యూస్ చేస్తున్నారో. మేబీ అన్ని ఈక్వల్ సైజ్ రావడం కోసం కావచ్చు. ఐ డోంట్ నో, ఇంట్లో ఎప్పటి నుంచో పడి ఉంది ఈ చాపర్ బ్లేడ్. అయినా సరే నేను ఎక్కువగా వాడను, నాకు నైఫ్ ఎట్టకటకట పని అయిపోతుంది అనిపిస్తుంది. కత్తిపీట నుంచి నైఫ్కి మారినప్పుడు కత్తిపీటే బెటర్ అనిపించింది. ఇప్పుడు కత్తి అలవాటైంది. డోంట్ నో, ఫ్యూచర్లో ఇలాంటివి కూడా వాడతానేమో. ఈరోజు కర్రీలో చందు పాలు వాడారన్న విషయం నాకు వీడియో చూసే వరకు కూడా తెలియలేదు. ఓవైపు సోయా పన్నీర్ వాడుతూనే మరోవైపు పాలు. తనకి చాలా ఇష్టం అలా చాలా వెరైటీస్లో పాలు పోయడం. టేస్ట్ బాగున్నంత వరకు నో కంప్లైంట్స్. తను ఎలా వండినా ఓకే ఫర్ మీ. నేను వండినప్పుడు ప్రిఫర్ చేయను అంతే. చిటపట చినుకుల వాన చిగురాస వేసినాలోనా. మా వంటలతో పాటు మా వానను కూడా చూసి ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓకే, టాటా, బాయ్ బాయ్.